వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 10న మోదీ సభపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ వాల్ రైటింగ్ చేసి జనం సమీకరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. అకాల వర్షానికి మంథని మార్కెట్లో తడిసిన ధాన్యం. మార్కెట్ యార్డ్ను సందర్శించి రైతులకు ధైర్యం చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో రైతు వారోత్సవాలు ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం చిత్తశుద్ధితో ధాన్యం కొనుగోలు చేస్తుందని స్పష్టీకరణ. కేంద్ర ప్రభుత్వ తీరుతో ధాన్యం కొనుగోలు ఆలస్యమవుతుందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపణ. రైతులు ఆందోళన చెందకుండా తడిచిన ధాన్యాన్ని సైతం కొంటామని వెల్లడి. వేములవాడలో పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. వ్యూహాత్మకంగా వ్యవహరించిన కరీంనగర్ జ్యువెలరీ షాప్ దొంగలు. ధర్మపురిలో మకాం, కరీంనగర్లో చోరీ, వచ్చిన దారిలోనే దొంగలు పరారు. ఈ నెల 10న మోదీ సభపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. బీజేపీ వాల్ రైటింగ్ చేసి జనం సమీకరణపై పార్టీ శ్రేణులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10న సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో జనాన్ని తరలించే పనిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నిమగ్నమయ్యారు. గత 4 రోజులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లోని మకం వేసి ఇతర కార్యక్రమాలను పక్కన పెట్టి పార్టీ నేతలతో జన సమీకరణపై సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మోదీ బహిరంగ సభ వాల్ రైటింగ్ చేసి జనాన్ని పార్టీ శ్రేణులను ఆకర్షించారు. ఉదయం సాయంత్రం సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల వారీగా వార్డు సభ్యులు, ఉప సర్పంచ్లు, కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. మరోవైపు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, కంటెస్టెంట్ కార్పొరేటర్లతోనూ మీటింగ్లు నిర్వహించారు. జిల్లాల వారీగా మండలాల అధ్యక్షులతో, జిల్లా అధ్యక్షులతోనూ భేటీ అయ్యారు. గ్రామాలు, మండలాలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్ల వారీగా జన సమీకరణ లక్ష్యాన్ని నిర్దేశించారు. మండలాల వారీగా జన సమీకరణపై ఇన్ఛార్జీలను నియమించారు. కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జిగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సైతం జిల్లాల వారీగా పార్టీ నేతలతో మీటింగ్ నిర్వహించారు. మండలాల వారీగా ఎన్ని బస్సులు కావాలి, ఎన్ని కార్లు కావాలనే వివరాలను నేతల నుండి తీసుకున్నారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా నేతల నుండి తీసుకున్న వివరాల ప్రకారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఏకంగా 1000 కార్లు, 250 బస్సులను ఏర్పాటు చేసి వేలాది మందిని మోదీ సభకు తరలించాలని నిర్ణయించారు. దీంతో పాటు మోదీ సభకు తరలివచ్చేందుకు చాలా గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధంగా ఉన్నట్లు పార్టీ నేతల నుండి సమాచారం రావడంతో వారికి రవాణా, మంచినీళ్లు, భోజన సదుపాయాలు కల్పించి మోదీ సభకు తీసుకురావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీ సభకు జన సమీకరణ విషయంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అగ్రస్థానంలో నిలిచేలా జనాన్ని సమీకరించాలని సూచించారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రేపటి నుండి సికింద్రాబాద్లోనే మకాం వేయనున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత 5 రాష్ట్ర ఎన్నికల ఫలితాలు 3 రాష్ట్రాల్లో మనం గెలిచిన తర్వాత వారిది మొట్టమొదటి బహిరంగ సభ ఇవాళ భాగ్యనగర్, తెలంగాణ. కాబట్టి ఈ సందర్భంగా వారికి ఘనమైన స్వాగతం పలికారు. సార్, నెక్స్ట్ తెలంగాణలో కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీ అండదండతో, మీ ఆశీర్వాదంతో మీ రాజ్యం, రామరాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నటువంటి ఒక సంకేతం ఇవ్వడానికి ఇవాళ అందరం కష్టపడి పనిచేసి ఈ బహిరంగ సభను విజయవంతం చేసే ప్రయత్నం చేయాలి. నిన్న ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్యకర్త రెడీ ఉన్నాడు. ఎప్పుడు 10వ తారీఖు వస్తుందా, ఎప్పుడు నేను పరేడ్ గ్రౌండ్స్ పోయి భారత్ మాతకి జై, జై శ్రీరామ్ నినాదాలతో గర్జించాలి, గాండ్రించాలి. మోడీ గారు బస్వాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఆర్డీఓ, వ్యవసాయ అధికారులతో కలిసి మార్కెట్లో ప్రదర్శించిన ఎగ్జిబిట్లను మంత్రి పరిశీలించారు. ఈసారి మొక్కజొన్న, వరి అధికంగా దిగుబడి వచ్చిందని తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా గ్రామాన మార్కెట్ యార్డ్లో, కేంద్రాల్లో వేగంగా కొనుగోలు జరుగుతుందని తెలిపారు. వడగండ్ల వాన పడ్డప్పుడు ధాన్యం తడవకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, మొన్న కురిసిన వర్షానికి తడిసిన ధాన్యం సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులంతా ఆయిల్ ఫామ్ సాగు చేయాలని, నంగునూరు, నర్మేటలో
ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వచ్చిందని చెప్పారు. ఆయిల్ ఫామ్ సాగు చేయడం వల్ల రైతులకు వడగండ్ల వానలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు ద్వారా నెల నెల ఆదాయం వస్తుందని తెలిపారు. రైతులు కూరగాయలు సాగు చేసి అధిక ఆదాయం పొందాలని కోరారు. హుస్నాబాద్లో కూరగాయల కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతులకు పండించిన ప్రతి గింజ కొంటామని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ధాన్యం కొనుగోలు నిర్వహిస్తుందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పేరుతో విత్తనాలు, ఎరువులు ఇస్తున్నారు. సబ్సిడీ మీద అధునాతన యంత్రాలు ఇస్తున్నామని తెలిపారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఒక్కో వారం ఒక్కో అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తుందని తెలిపారు. ఈ వారం వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజలందరూ కూడా మనం అదేవిధంగా రైతుల పట్ల బాధ్యతల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ రైతులు అంటేనే ఒక ప్రత్యేకమైన గౌరవంతో ఈ దేశానికి అన్నం పెడుతున్న రైతన్నను అతి ప్రాధాన్యతగా గౌరవించాలనేటువంటి ఉద్దేశంగా ఒక రైతు బిడ్డగా మా నాయన కూడా వ్యవసాయం చేస్తుండే వ్యవసాయం ఇట్లనే అప్పుడు ఒక్క మార్కెట్ యార్డ్లనే కొందరు ఊర్లలో కొనకపోదురు, పోతే 3-4 రోజులు మేమే సర్ది తీసుకో ఇచ్చేటోళ్ళం కరీంనగర్లో. కాబట్టి ఇలా జరుగుతున్నటువంటి సౌకర్యాలు కొంత క్వాంటిటీ అంటే సంఖ్య ధాన్యం ఎక్కువ రావడం వల్ల ధాన్యం రాసులు ఇబ్బంది కలుగుతుండొచ్చు, ఆలస్యం జరుగుతుండొచ్చు. కానీ వరుస పద్ధతిలో కొంత మేనేజ్మెంట్ చేసి దయచేసి అందరూ సమన్వయంతో మరి మీరు కూడా సహకరించి ఈ యొక్క కొనుగోలు ప్రక్రియ బాగా జరగాలని కోరుకుంటూ, ఇక్కడ మీరంతా కూడా 2 విషయాల్లో ఓ 10 ఎకరాలు ఉంటే ఓ 3-4 ఎకరాలు ఆయిల్ ఫామ్ వేయండి, 3-4 ఎకరాలు కూరగాయలు వేసుకొని మిగతాది మరి వేసుకుంటారా మొక్కజొన్న వేసుకుంటారా. మంతనిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. యువత నైపుణ్యాభివృద్ధితోనే తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షలతో కలిసి మంతనిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించి ఉపాధి అవకాశాలను పెంపొందించాలనే లక్ష్యంతో టాస్క్ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మల్టీమీడియా, ఆడియో విజువల్ రంగాల్లో శిక్షణ అందించబడుతుందని పేర్కొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా CTRL డేటా సెంటర్ సంస్థ సహకారంతో యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్కు దాదాపు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంతని వంటి ప్రాంతాలకు పరిశ్రమలను తీసుకురావడం సవాలుతో కూడుకుందని, ఇక్కడ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకు టాస్క్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, దీన్ని సాధించడానికి యువతలో నైపుణ్యాలు పెంపొందించడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. మన విద్యార్థులకు మంచి అకాడమిక్ పరిజ్ఞానం ఉన్నప్పటికీ పరిశ్రమలకు అవసరమైన కొన్ని నైపుణ్యాల్లో లోపాలున్నాయని, వాటిని అధిగమించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించామని తెలిపారు. మంతనిలో టాస్క్ కేంద్రం కూడా ఇదే విధంగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతలో పెంపొందించి వారికి ఉద్యోగాలకు సిద్ధం చేస్తుందని వివరించారు. టాస్క్లో నమోదు చేసుకుని పలు శిక్షణ కోర్సులు పూర్తి చేసిన అనేక మంది విద్యార్థులు మల్టీనేషనల్ కంపెనీల్లో మంచి వేతనాలతో ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ఇక్కడ మంచి కంపెనీలు శిక్షణ అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని, యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం JNTU మంతనిని ఈ ప్రాంతానికి తీసుకువచ్చిందని, ప్రతి విద్యార్థి భవిష్యత్తు తన బాధ్యతగా భావిస్తున్నానని, క్రమశిక్షణతో శిక్షణ పొందాలని సూచించారు. పనిచేసుకుంటూ కష్టపడి లేకుంటే మా అమ్మాలి సోదరులను చూసిన, ఇప్పుడే లేకుంటే చిన్న ఉద్యోగాలు చేసుకునే వారిని చూసినాం. బాగా కష్టపడి నా కొడుకు బిడ్డ ఇంజనీరింగ్ చదువుకోవాలి, పెద్ద చదువులు చదువుకోవాలి, ఉద్యోగాలు సాధించాలని వారు కష్టపడితే ఉద్యోగాలు రావటం లేదని బాధపడద్దు. మన తెలంగాణ రాష్ట్రంలో వారికి నైపుణ్యాన్ని పెంచాలి. నైపుణ్యం పెంచినప్పుడే, పరిశ్రమలు సంబంధించిన నైపుణ్యం వచ్చినప్పుడే వాళ్లకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఈరోజు స్వయాన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా, మేమంతా కూడా ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనతో కొనుగోలులో ఆలస్యం జరిగిందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలియజేశారు. జగిత్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ధర్మపురి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం, మొక్కజొన్నలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చిందని, ఆన్లైన్లో ట్రక్ షీట్తో పాటు ధాన్యం తరలిస్తున్న వాహనాలకు
జీపీఆర్ఎస్ వంటి సాంకేతిక సమస్యలతో కొనుగోలు 15 రోజులు ఆలస్యంగా ప్రారంభమైనట్లు మంత్రి వివరించారు. కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలతో రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నిబంధనలను సడలించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత పద్ధతిలో ధాన్యం కొనుగోలుకు ఆదేశాలు జారీ చేయడంతో కొనుగోలు ప్రారంభమైనట్లు మంత్రి వివరించారు. వారం 10 రోజుల్లో మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యంతో పాటు మొక్కజొన్న కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు ఎవరూ ఆందోళన పడవద్దని, ధర్నాలు రాస్తారోకోలకు దిగవద్దని, రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి తెలిపారు. అధికారులు సమన్వయం చేసుకుని ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. రైతులకు కొనుగోలు విషయంలో ఎలాంటి సమస్యలున్నా సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని మంత్రి సూచించారు. రైతులకున్న సమస్యలు తన దృష్టికి తీసుకెళ్తే పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తర్వాత ఒక రైతు తర్వాత ఒక రైతు ముందు వచ్చిన రైతు ముందు, తర్వాత వచ్చిన రైతు తర్వాత విధంగా గని బ్యాగులు ఇచ్చుకుంటూ ఆ విధంగా జోక్కుంటూ నిబంధనలకు అనుగుణంగా కూడా మరి కొనుగోలు చేస్తామన్న విషయాన్ని కూడా ప్రత్యేకంగా రైతులందరూ కూడా మనం చూసుకో. ప్రతి రైతు వచ్చి వీడియోలో మాట్లాడడం లేదా అధికారుల మీద మాట్లాడడం చేయకుంటే మేము ఇక్కడనే ఉంటున్నాం, ధర్మపురిలో ఉంటున్నాను నేను. ఇక్కడ మాకు పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. మీరు ఏదంటే మా అధికారులు మా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళండి. ఏ సెంటర్ కాడ ఏ లారీ లోడ్ కాకపోయినా ఆలస్యమైన లోడ్ చేపించే విధంగా ప్రత్యేకంగా దృష్టి పెడతాం. గని బ్యాగులు లేకుంటే గని బ్యాగులు ఇస్తాం, తార్పాలు లేకుంటే తార్పాలు ఇస్తాం. లేదు లోడ్ అయిన తర్వాత అక్కడ మిల్లర్ గిట్ట అన్లోడ్ చేసుకోకపోతే అధికారులు సమన్వయం చేస్తారు తప్ప రైతు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు రైస్ మిల్లులను వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేములవాడ పరిధిలోని పలు రైస్ మిల్లులను సందర్శించి ధాన్యం కొనుగోలు, మిల్లింగ్ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, మిల్లర్లు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. తూకాల్లో ఎలాంటి తేడాలు వచ్చినా లేదా రైతులను ఇబ్బందులకు గురి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరగడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ తనిఖీల్లో ప్రభుత్వ విప్తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హుస్నాబాద్ మార్కెట్లో రైతు వారోత్సవాలను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించి రైతులకు అవగాహన కల్పించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం బాస్వాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించి కొనుగోలును పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పడుతున్న సమస్యల గురించి మంత్రి ఆరా తీశారు. పలు సమస్యలను రైతులు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతితో ఫోన్లో మాట్లాడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు ధాన్యం కొనుగోలులో బారదాన్, టార్పాలిన్ సమస్య రాకుండా చూసుకోవాలని, లారీలో ఎప్పటికప్పుడు వెంటనే లోడ్ పంపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కరీంనగర్లో జ్యువెలరీ షాప్లో భారీ చోరీ కాల్పుల ఘటనలో దొంగలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ధర్మపురి అడ్డాగా పకడ్బందీ ప్లాన్తో చోరీకి పాల్పడి పరారయ్యారు. కరుడుగట్టిన బీహార్ గ్యాంగ్గా నిర్ధారించి ముగ్గురిని గుర్తించారు. పోలీసులకు చిక్కకుండా దొంగలు తప్పించుకొని తిరుగుతూ పోలీసులకు సవాల్గా మారారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో మకాం వేసి పకడ్బందీ ప్లాన్తో చోరీకి పాల్పడి ఎవరికీ అనుమానం రాకుండా పల్లెటూరిదారులు కాల్వగట్లపై నుంచి పారిపోయారు. చోరీకి ముందు 2 రోజులు ధర్మపురిలోని విజయలక్ష్మి ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఉండి రూట్ మ్యాప్ ఖరారు చేసుకుని సీసీ కెమెరాలు లేని మార్గాల్లో రాకపోకలు సాగించారు. గది అద్దెకు తీసుకునే సమయంలో ఆధార్ జిరాక్స్ ఇవ్వకుండా సౌరావర్ కుమార్ సన్ ఆఫ్ మిశ్రా జార్ఖండ్ అని ఆధార్ నెంబర్ నమోదు చేయించుకున్నారు. ఫేక్ అడ్రస్ నేమ్ చెప్పినట్లు తెలుస్తుంది. లార్జ్ చోరీ అనంతరం వచ్చిన రూట్లోనే ధర్మపురికి చేరుకొని పుష్కర ఘాట్ వద్ద పల్సర్ బైక్ హెల్మెట్ను వదిలేసి మరో వాహనంలో పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ధర్మపురి గోదావరి తీరంలో పోలీసులు గుర్తించిన పల్సర్ బైక్ నంబర్ ప్లేట్ ఉండగా అది ఫేక్ నంబర్ ప్లేట్ అని పోలీసులు విచారణలో తేలింది. పక్కా ప్లాన్తో తప్పించుకున్న 5 సభ్యులు గల దొంగలను పట్టుకునేందుకు వారి స్వస్థలాల్లో పోలీసులు నిఘా పెట్టారు. ఆయుధాలు కలిగి ఉన్న దొంగలను పట్టుకునే వేట పోలీసులు కొనసాగిస్తున్నారు. పోలీసులకు సవాల్గా మారిన దొంగలను త్వరలోనే పట్టుకుంటామనే ధీమాతో పోలీసులు ఉన్నారు. కరీంనగర్ జ్యువెలరీ షాప్లో భారీ చోరీ కాల్పుల ఘటన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఎవరికి అనుమానం రాకుండా రద్దీ ప్రదేశమైన ధర్మపురి క్షేత్రాన్ని ఎంచుకున్నారు. చోరీకి ముందు 2 రోజులు ధర్మపురిలోని విజయలక్ష్మి ప్రైవేట్ గెస్ట్ హౌస్లో దొంగలు మకాం వేశారు. అక్కడి నుండే ప్రధాన రూట్లో కాకుండా పల్లెలు, కాల్వగట్ల దారిలో రూట్ మ్యాప్ ఖరారు చేసుకున్నారు. సీసీ కెమెరాలు లేని మార్గాల్లో రాకపోకలు సాగించారు. మే 1న మధ్యాహ్నం 3:30 ధర్మపురిలోని విజయలక్ష్మి గెస్ట్ హౌస్కు చేరుకుని ఏసీ రూమ్ తీసుకున్నారు. గది అద్దెకు తీసుకునే సమయంలో ఆధార్ జిరాక్స్ ఇవ్వకుండా సౌరావర్ కుమార్ సన్ ఆఫ్ మిశ్రా జార్ఖండ్ అని ఆధార్ నంబర్ మాత్రమే నమోదు చేయించుకున్నారు. ఫేక్ అడ్రస్
నేమ్ చెప్పినట్లు తెలుస్తోంది. లాడ్జి నిర్వాహకుడి నిర్లక్ష్యం సైతం అందులో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కనీసం ఆధార్ జిరాక్స్ తీసుకోకుండా, మొబైల్ నంబర్ నమోదు చేయకుండా లాడ్జి ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. లాడ్జి నిర్వాహకుడు నర్మల గుండయ్య మాత్రం ఆధార్ జిరాక్స్ పేపర్ చూపించడంతో అందులో ఉన్న పేరు, నంబర్ రాసుకున్నానని చెబుతున్నాడు. ఒకరు తెలుగులో మాట్లాడారని, మే 1 రోజు మద్యంతో డిన్నర్ చేశారని, 2,400 రూపాయలు లాడ్జి బిల్లు చెల్లించారని తెలిపారు. 3న ఉదయం 6 గంటలకు గదిని ఖాళీ చేసి మరో 600 ఇచ్చి వెళ్లిపోయారని చెప్పారు. చొప్పదండి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు అంశం రాజకీయంగా దుమారం రేపుతుంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సవాళ్ల పర్వం ఉద్రిక్తతకు దారితీసింది. 1 కిలో తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, తరుగు తీసినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విసిరిన సవాల్ను మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ స్వీకరించారు. ధాన్యం కొనుగోలులో తరుగు నిరూపించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడానికి బయలుదేరిన సుంకి రవిశంకర్ను పోలీసులు అడ్డుకున్నారు. వెంకటాయపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్న రవిశంకర్ నాచుపల్లి ఐకేపీ కేంద్రాన్ని సందర్శించేందుకు బయలుదేరగా పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. మొదట గంగాధర మండలం వెంకటాయపల్లి వద్ద కొడిమ్యాల ఎస్ఐ సందీప్ రవిశంకర్ను అడ్డుకోగా, కొండగట్టు అంజన్న దర్శనం కోసం వెళ్తున్నానని చెప్పడంతో అనుమతించారు. అయితే దొంగలమర్రి వద్ద మల్యాల ఎస్ఐ నరేష్ మరోసారి అడ్డుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రవిశంకర్ను అదుపులోకి తీసుకుని వదిలేశారు. 3 రోజుల క్రితం మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కలిసి పూడూరులో రాస్తారోకో చేసిన సందర్భంగా తరుగు లేకుండా వెంటనే కొనుగోలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులుగా ధాన్యం పేరుకుపోయిందని, క్వింటాల్కు 8 కిలోల వరకు తరుగు తీస్తున్నారని ఆరోపించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సత్యం గారు, ఎమ్మెల్యే గారు ఏమన్నారు? రవాణా ఛార్జీ ₹1 లేకుండా, హమాలీ ఛార్జీలు లేకుండా, 1 కిలో కూడా కటింగ్ లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తా అని చెప్పి ఇదే సత్యం గారు, ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మేము కూడా ఏమంటున్నాం? స్వాగతిస్తున్నాం, చాలా సంతోషం. ఇప్పుడు మా చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి వందలాది ధాన్య కొనుగోలు సెంటర్లలో ఇప్పటికీ ధాన్యాన్ని ఒక్క ధాన్యపు గింజ కూడా కొనలేదు. రెండవది, మొన్న మీ ప్రభుత్వం ఏం చేసిందంటే GPS విధానం, ట్రక్ షాట్ విధానం, ఆన్లైన్ విధానాన్ని పెట్టి రైతులను మళ్ళీ మోసం చేసి నయవంచన చేసే విధంగా, రైతుల నడ్డి విరిచే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది. మేము చొప్పదండిలో చాలా పెద్ద ఎత్తున ధర్నా చేస్తే మరి ఆ విధానాన్ని, GPS విధానాన్ని, ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసుకున్నది. మళ్ళీ తెల్లారి వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పింది. మరి ఇప్పటి వరకు 6 మండలాలలో మీరు ఎన్ని ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించారు? ప్రారంభించిన సెంటర్లే కాకుండా ఇప్పటి వరకు మీరు ధాన్యాన్ని ఎంత కొనుగోలు చేశారు? ఎంతకు కొనుగోలు చేశారు? ఒక చోటనేమో 42 కిలోల 200, ఒక కాడనేమో 42 కిలోల 500, ఒక కాడనేమో 43 కిలోల చొప్పున ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అంటే ఒక బస్తాకు 43 చొప్పున మీరు జోకితే ఆ రైతు ఎంత నష్టపోతాడు అంటే దాదాపుగా 7.5-8 కిలోల మరి ఒక్క క్వింటాల్కు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇంకా కొనే విధానంలో ఏ గ్రేడ్ అనేదే లేదు, మొత్తం బి గ్రేడ్లోనే కొంటామన్నప్పుడు ఒక క్వింటాల్కి ₹20 కటింగ్ చేస్తూ ఉన్నారు, ₹20 కటింగ్ చేస్తూ ఉన్నారు. కనుక బి గ్రేడే ఇస్తూ ఉన్నారు. మరి ఎక్కడ కూడా ఏ గ్రేడ్ కొనుగోలే లేదని చెప్పి ఇవాళ రైతులకు వాళ్ళు డైరెక్ట్గానే నికార్సుగా చెప్తున్నటువంటి సందర్భం. అంటే ఇక్కడ రైతులను GPS విధానం మేము కొట్లాడితే రద్దు చేశారు. ఇవాళ మీరు ధాన్యాన్ని కొనుగోలు చేసే విధానంలో తప్పుల తడకలు ఉన్నాయి. అంటే వాళ్ళు నిండా ముంచే విధంగా ఒక్కొక్క క్వింటాల్కు 7 కిలోలు 8 కిలోలు కటింగ్ చేసే రైతు ఏడుకోవాలి, వడ్డీకి పావుసేరు అమ్ముకోవాలి. ఇప్పుడు నెల రోజులు అవుతుంది, చూస్తే ఎక్కడ చూసినా కూడా ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. దెబ్బన తప్పిపోయి వర్షాలు పడతాయి కావచ్చు, ఖమ్మంలో పడుతున్నాయి, మొన్న రాయకల్లా పడ్డది, నిన్న కూడా మా కాన్స్టిట్యున్సీలో గంగాధరలో, రామడుగులో, బోయినపల్లిలో వర్షాలు పడ్డాయి. ధాన్యం తడుస్తుంది, ఎక్కడ తీసుకుపోయి నెత్తి మీద పట్టుకొని పోతారా? కనుక మరి రైతులు ఎట్లా చేసి వడ్డీకి పావుసేరు ప్రైవేట్కి అమ్ముకోవాలని ఒక కుట్రపూరితమైనటువంటి రైతు ద్రోహి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ కుటిలమైనటువంటి ఒక కుట్ర రైతులకు నయవంచన చేసే విధంగా పన్నుతున్నటువంటి నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కరీంనగర్లో కమ్యూనిస్టులు ఆందోళన చేశారు. సామాన్య ప్రజలపై భారం మోపితే చూస్తూ ఊరుకోవమని హెచ్చరించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతకు కారణమవుతూ ధరలు పెంచాలనే ఆలోచనతో సామాన్య ప్రజలపై భారం మోపుతుందని కరీంనగర్లో సిపిఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కమాన్ చౌరస్తా వద్ద సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు. నిరసన ఆందోళనలతో సిపిఐ నాయకులు అందస్వామి, సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు పాల్గొని మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికలయ్యాక మరోలా వ్యవహరించడం బీజేపీకే సాధ్యమని ఆరోపించారు. సామాన్య పేద కుటుంబాలపై భారం వేయడానికి పెట్రోల్, డీజిల్పై ₹5, వంట గ్యాస్పై ₹50 పెంచడానికి ఆయిల్ కంపెనీలు చూస్తున్నాయని, ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వం అసమర్థత అని విమర్శించారు. రైతాంగం పండించిన పంటలు కోసే సమయంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడడం వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తుతాయని, చిన్న వ్యాపార వర్గాలపై ప్రభావం పడుతుందని, వాణిజ్య సిలిండర్పై ఇప్పటికే ₹993 పెంచడంతో అది ₹3,100కు చేరిందని, గృహ అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ ధరలు పెంచినట్లయితే పేద కుటుంబాలు ఎలా జీవిస్తాయని, చమురు గ్యాస్ నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్తూనే గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమన్నారు. పెట్రోల్, డీజిల్ కొరతల వల్ల బంకుల వద్ద భారీగా జనాలు బారోలు తీరుతున్నారని, ప్రభుత్వం మాత్రం ఎలాంటి కొరత లేదని చెప్పడం సరైంది కాదని, బీజేపీ ప్రభుత్వం తక్షణమే ధరలు పెంచే ఆలోచన విరమించుకోవాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ వాణిజ్య సిలిండర్లను పెంచి సామాన్యులపై భారం మోపినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఎన్నికలు అయినాయి కాబట్టి మరి పెట్రోల్, డీజిల్ ధరలను మరి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి ఈ యొక్క పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి మరి సామాన్యులపై పడుతున్నటువంటి కరీంనగర్లో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహించినట్లు ఉమ్మడి జిల్లా గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణాంక శాఖ ఆధ్వర్యంలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదికలను గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తన కార్యాలయంలో కలిసి సర్వే కరపత్రాలను అందించి సర్వే ప్రాముఖ్యతను వివరించారు. జాతీయ గణాంక శాఖ 2026వ సంవత్సరానికి గాను ప్రజల ఉపాధి స్థితిగతులపై పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కరీంనగర్లో సర్వే చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పట్టణాలను, గ్రామాలను ఎంపిక చేసుకుని ప్రజల ఉపాధి స్థితిగతులపై సర్వేలో మొదట సాధారణ వివరాలతో సర్వే చేసిన అనంతరం మొబైల్ ట్యాబ్ ద్వారా గ్రామంలో కొన్ని కుటుంబాలను ఎంపిక చేసి 3 నెలల పాటు నెలకు ఒకసారి పూర్తి సర్వే చేసి ప్రత్యేక ట్యాబ్లో వివరాలు నమోదు చేస్తామని తెలిపారు. తొలి విడతలో కుటుంబ యజమాని పేరు, సభ్యులు, వారి విద్యా అర్హతల గురించి, చదువు మానేసి ఉన్న ఉన్నత చదువులు, వృత్తి విద్యా కోర్సులు, ఉద్యోగం, స్వయం ఉపాధి వివరాలు, రోజువారీ కూలీ అయితే వారంలో ఏ పని చేశారో, ఎన్ని గంటలు పని చేశారో, వేతనం పొందారో వివరాలతో పాటు మహిళలు స్వయం ఉపాధి పొందే వాళ్ళైతే వారి ఆదాయ వివరాలను కూడా నమోదు చేసుకుంటామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మైనింగ్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. క్షేత్రస్థాయిలో మైనింగ్ ఏడీ క్రాంతి కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. ఆన్లైన్ పత్రాలను స్కాన్ చేసి ఇసుక రవాణా వివరాలను సరిచూశారు. నిబంధనల ప్రకారం కాకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని మైనింగ్ ఏడీ హెచ్చరించారు. స్కానింగ్ ప్రక్రియ ద్వారా క్షుణ్ణంగా రవాణా పత్రాలు పరిశీలన చేశారు. అక్రమ దందాలకు అడ్డుకట్ట వేసేందుకే ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్లోని శివాజీనగర్లో శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణాన్ని వైభవంగా నిర్వహించారు. కరీంనగర్లోని శివాజీనగర్లో పారాయణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అఖండ హనుమాన్ చాలీసా నిర్వహించారు. హనుమాన్ దీక్షా స్వాములతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భజనలతో భక్తి భావాన్ని చాటుకున్నారు. ధాన్యం తరుగు కోతలకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బాధ్యత వహించాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. చొప్పదండి నియోజకవర్గంలోని ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తరుగు పేరుతో అదనపు ధాన్యం తూకం వేస్తున్న దోపిడీకి స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బాధ్యత వహించాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. గంగాధర చౌరస్తాలో బీజేపీ మండల అధ్యక్షులు పంజల ప్రశాంత్ ఆధ్వర్యంలో రైతులు, బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వంపై, స్థానిక యంత్రాంగంపై మండిపడ్డారు. నాణ్యమైన ధాన్యాన్ని కావాలని బి గ్రేడ్గా మారుస్తూ క్వింటాల్కు ₹20 చొప్పున ధరలో కోత విధిస్తున్నారని మండిపడ్డారు. చొప్పదండి నియోజకవర్గంలో రైతులను నిలువునా ముంచే కొత్త తరహా దోపిడీ తెర లేపారని ఎద్దేవా చేశారు. ఉద్దేశపూర్వకంగానే కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించారని, దీనివల్ల 17% ఉండాల్సిన తేమ శాతం 11% పడిపోయిందన్నారు. దీనివల్ల రైతులు క్వింటాల్కు అదనంగా 6 కిలోల ధాన్యాన్ని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్సీఐ నిబంధనల కంటే తాలు తక్కువగా ఉన్నప్పటికీ అధికార పార్టీ అండతో మిల్లర్లు చెలరేగిపోతున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో ఏ ఒక్క తహసీల్దార్ కూడా కొనుగోలు కేంద్రాలను సందర్శించకపోవడం వెనుక ఉన్న మర్మం ఏంటని ఆయన ప్రశ్నించారు. గత 10 ఏళ్ల పాలనలో సంచికి 5 నుండి 6 కిలోల తరుగు తీసి రైతులకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు అదే పని చేస్తున్న కాంగ్రెస్ ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా గంగాధర తాలూకాలో, గంగాధర మండలంలో, చొప్పదండి నియోజకవర్గంలో ఒక సంచికి 3 కేజీల చొప్పున తరుగు ఎందుకు తీస్తున్నారో చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రైతుల పక్షాన్ని నిలబడినటువంటి మేడిపల్లి సత్యం చొప్పదండి శాసనసభ్యులు
మిల్లర్ల పక్షాన పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. కొడిమ్యాలలో రైతులు ధర్నాలు చేస్తూ ఉంటే, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళు రైతులే కాదని చెప్పి మాట్లాడినందుకు మేడిపల్లి సత్యం గారు రైతులకు క్షమాపణ చెప్పాల్సిన కూడా అవసరం ఉంది. చదువుకోనమ్మ కాకరకాయలు అంటే చదువుకున్నమ్మ కీకరకాయలు అన్నదట. మునుపు 3 కిలోలు 4 కిలోలు 5 కిలోలు సంచికి తరుగు తీస్తే ఇప్పుడు చదువుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు వచ్చిన తర్వాత బి గ్రేడ్ పేరు మీద కిలోకి 20 రూపాయలు చొప్పున కోతలు ఎందుకు విధిస్తున్నారో ఇలా మేడిపల్లి సత్యం గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ కొనుగోలు కేంద్రానికి ఇంకా వస్తారో మేడిపల్లి సత్యం గారు రావాలి. ధాన్యం బి గ్రేడ్ కింద 20 రూపాయలు కోత విధించి ఎవరెవరు పంచుకుంటున్నారో ఇవాళ మేడిపల్లి సత్యం గారు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రైతుల పక్షాన మాట్లాడవలసినటువంటి అధికార పార్టీ నాయకులు మిల్లర్ల పక్షాన ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆరుగాలం శ్రమించి పంటలు పండించే అన్నదాతకు ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. కోనరావుపేట మండల కేంద్రంలో రైతులు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ధర్నాకు దిగారు. వడ్ల కొనుగోలులో జాప్యం జరుగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇసుక తరలించడానికి 100 లారీలు నడుస్తున్నాయని, వడ్ల కొనుగోలు కోసం లారీలు ఎందుకు దొరకడం లేదని రైతులు ప్రశ్నించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గృహ ప్రవేశాలకు వెళ్లే తీరిక ఉంది కానీ కొనుగోలు కేంద్రాలకు వచ్చే తీరిక లేదా అని ప్రశ్నించారు. రైతు కష్టాలను పట్టించుకొని ప్రభుత్వ విప్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించి ఆందోళన విరమింపచేశారు. ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇంతవరకు కూడా కోనరావుపేట మండలంలో ఇంతవరకు 5% కూడా వాటిని కొనుగోలు చేయలేదు. కొన్ని చేసిన సందర్భాలు లారీలు లేవు అని అంటారు. మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి రాలే. ఎక్కడ మేమే అక్కడ ఉండి అక్కడ మీ ఎంపీపీలో మా సర్పంచ్లం కలిసి లారీలు ఎక్కడ ఉంటే అక్కడ మేము తెచ్చుకున్నాం. అప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ రైతుల గురించి ఆలోచించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇంతవరకు కూడా ఇక్కడ రైతుల కొరకు ఆలోచన చేయలేదు. మా డిమాండ్ ఏంటి? తెలంగాణలో నామినేటెడ్ పదవుల పండగ మళ్లీ మొదలైంది. పలు కార్పొరేషన్లకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చైర్మన్లను ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 17 కార్పొరేషన్లకు చైర్మన్లు, 11 వైస్ చైర్మన్లను ప్రకటించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ సూదిని రామిరెడ్డి ట్రైబ్యునల్ సభ్యులుగా నలుగురి కృష్ణకుమార్, బూసా వేణుగోపాల్ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బస్వరాజ్ శ్రీనివాస్, వాషర్మెన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ దాసరి రాజు అజయ్ కుమార్, గీతా కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ మోతుకూరు చంద్రశేఖర్ గౌడ్, పెరిక సహకార కార్పొరేషన్ చైర్మన్ దొంగారి వెంకటేశ్వర్లు, మేరా సహకార కార్పొరేషన్ చైర్మన్ సంగ వెంకటరాజం, వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, మున్నూరు కప్పు సహకార కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్, యాదవ సహకార కార్పొరేషన్ చైర్మన్ ఎం రఘునాథ్ యాదవ్, వడ్డెర సహకార కార్పొరేషన్ చైర్మన్ గుంట రేణుకా నారాయణ, చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూడెం వెంకటరమణ, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, బట్టరాజా కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ సిహెచ్ బాలరాజు, వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువాది నరసింహరావు, గొర్రెలు మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ చైర్మన్ కొల్లె సరిత, లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్, తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట నారాయణలను నియమించారు. ఫార్మర్ సేవాదల్ అధ్యక్షుడు పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్, వాషర్మెన్ కోఆపరేటివ్ లిమిటెడ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్గా డాక్టర్ అజయ్ కుమార్ ప్రోటోకాల్ పిఆర్గా ఉన్నారు. వైస్ చైర్మన్గా బంగారి బాబు, టోడీ టాపర్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా నిజామాబాద్ జిల్లాకు చెందిన మోత్కూరు చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్గా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కేశం నాగరాజు గౌడ్ నియమించినారు. పెరిక కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా దొంగరి వెంకటేశ్వర్లు హుజూర్ నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఖమ్మం నుంచి బొడుగం శ్రీనివాస్ గారిని వైస్ చైర్మన్గా. విద్యను వ్యాపారంగా మార్చి కోట్లు దండుకుంటున్నారని, ఫీజులు నియంత్రించకపోతే కార్పొరేట్ స్కూళ్ల దందాపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నాణ్యమైన విద్యా ఫీజుల నియంత్రణపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కావడం మన కర్మ అని, 50% నుంచి 120% స్కూల్ ఫీజులు పెంచినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. మే నెలలోనే ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని కవిత డిమాండ్ చేశారు. సమానత్వం, స్వేచ్ఛ, మానవ విలువలు వర్ధిల్లాలంటే విద్య ద్వారానే సాధ్యమని ప్రపంచం గుర్తించిందని, పిల్లల చదువు బాధ్యత తల్లిదండ్రులది మాత్రమేనా ప్రభుత్వ బాధ్యత కూడా అన్నారు. ఉచిత విద్యా వైద్యం ప్రభుత్వాల బాధ్యతేనని నమ్మిన ప్రభుత్వాలు
ఉండాలి, కానీ ప్రజలు ఏమైతే మాకేంటి ఫీజులు ఎంత పెంచినా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటామంటే కుదరదన్నారు. ఫీజులు కట్టలేక పంజాబ్లో విద్యార్థులు పార్ట్ టైం మద్యం అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు. రాజకీయ నాయకులకే విద్యా సంస్థలు ఉండడం అనేది కరెక్ట్ అనేది మనం ఆలోచించాలన్నారు. ఫీజుల దోపిడీకి మనం ఇప్పుడే పరిష్కారం కావాలని చాలామంది తల్లిదండ్రులు ఇప్పటికే ఫీజుల విషయంలో భయంతో ఉన్నారన్నారు. తమిళనాడు తరహాలో మన వద్ద కూడా ఫీజు నియంత్రణ కోసం పర్మనెంట్ అథారిటీ ఉండాలనేది, లేదంటే గుజరాత్లో మాదిరిగా ప్రాథమిక విద్యకు 15,000, ఉన్నత విద్యకు 25,000కు మించి ఫీజు ఉండొద్దన్నారు. ఇందులో ఏ మోడల్ను అయినా స్టడీ చేసి ప్రభుత్వం వాటిని అమలు చేయాలన్నారు. పిల్లల యొక్క అకౌంట్లోకి లేదా పిల్లల పేరెంట్స్ యొక్క అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు వేస్తాం, మేము ఈ స్కూళ్లకు పాఠశాలలకు ఇయ్యమని చెప్తున్నారు. ఇది ఒక పెద్ద కుట్ర. ఆ స్కూళ్లకు పాఠశాలలకు ఇయ్యమంటేనే ఇస్తలేడిన 11,000 కోట్లు బకాయిలు పెట్టిండు 2.5 సంవత్సరాల నుంచి. మరి ఇప్పుడు పేరెంట్స్కి ఇస్తామంటే పేరెంట్స్ సంఘటితంగా ఉండరు కదా, ఎక్కడెక్కడో ఉంటారు. స్కూల్స్ అంటే ఒక అసోసియేషన్ అవుతాయి, కంట్రోల్లో ఉంటాయి, కొట్లాడతాయి ప్రభుత్వం మీద. పేరెంట్స్ ఎడికెళ్ళి కొట్లాడాలి? పేరెంట్స్ అకౌంట్స్లో డబ్బులు వేస్తామని చెప్పి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 10న మోదీ సభపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ. వాల్ రైటింగ్ చేసి జనం సమీకరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. అకాల వర్షానికి మంథని మార్కెట్లో తడిసిన ధాన్యం. మార్కెట్ యార్డ్ను సందర్శించి రైతులకు ధైర్యం చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో రైతు వారోత్సవాలు ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం చిత్తశుద్ధితో ధాన్యం కొనుగోలు చేస్తుందని స్పష్టీకరణ. కేంద్ర ప్రభుత్వ తీరుతో ధాన్యం కొనుగోలు ఆలస్యమవుతుందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపణ. రైతులు ఆందోళన చెందకుండా తడిచిన ధాన్యాన్ని సైతం కొంటామని వెల్లడి. వేములవాడలో పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. వ్యూహాత్మకంగా వ్యవహరించిన కరీంనగర్ జ్యువెలరీ షాప్ దొంగలు. ధర్మపురిలో మకాం, కరీంనగర్లో చోరీ, వచ్చిన దారిలోనే దొంగలు పరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.